హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణలో ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ నవ నిర్మాణ దీక్ష అనేటువంటి దాంతో సంకల్ప దీక్ష అనుకుంటా, దానికి సంబంధించి ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒక ఆడిటోరియంలో చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. నిన్న సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత తెలంగాణ హైదరాబాద్ పోలీసులు అని చెప్పాలి. గత 5 రోజుల క్రితమే ఈ సభకి సంబంధించినటువంటి పర్మిషన్ కోసం అప్లై చేశారు. ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ నిన్న సాయంత్రానికి పూర్తయిపోయాయి. అందరికీ ఇన్విటేషన్స్ వెళ్ళిపోయాయి. వివిధ జిల్లాల నుంచి, తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి ఇక్కడికి ఈ మీటింగ్కి రాబోతున్నటువంటి అందరికీ కూడా దాదాపు 2000 మందికి ఇన్విటేషన్స్ కూడా వెళ్ళిపోయాయి. ఇకపోతే నిన్న సాయంత్రం పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి సంబంధించిన ఇష్యూని చూపించి, అలాగే పార్కింగ్ ఇష్యూని చూపించి, అలాగే తెలంగాణ ఈ ఫార్మేషన్ డేకి సంబంధించినటువంటి ఇష్యూని చూపించి క్యాన్సిల్ చేయడం జరిగింది. అది గత ముందు రోజే, అది లేదంటే ఒక రోజు ముందో అంతకు ముందు రోజు ఇచ్చిన రోజు క్యాన్సిల్ చేసి ఉంటే క్లారిటీ వచ్చి అందరికీ సరిపోయేది. అది కాకపోతే ఇంకో చోటో ఎక్కడో ఒకటి ప్లాన్ చేసుకునేవాడు. బట్ నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత ఎందుకు క్యాన్సిల్ చేశారు అనే దాని మీద చాలా విభిన్నమైనటువంటి వాదనలు వస్తున్నాయి. హైకోర్టు లీవుల్లో ఉంది. నిన్న సాయంత్రం స్పెషల్ బెంచ్ వరకు, నిన్న సాయంత్రం 5 గంటల వరకే ఉంటుంది స్పెషల్ బెంచ్ కూడా. ఆ తర్వాత ఎలాగో హైకోర్టుకు వెళ్ళిన ఉపయోగం ఉండదు కాబట్టి, ఈ రోజు వెళ్ళినా అక్కడ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి, వాదనలు ఒకసారి వెంటనే చెప్పేటువంటి అవకాశం ఉండదు కాబట్టి క్యాన్సిల్ చేశారు, చేయించారు అనేటువంటి వాదనలు అయితే వినిపించాయి. బట్ హైకోర్టుకు వెళ్ళారు. పర్మిషన్ వస్తుందా రాదా అనేది మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది. రాకపోయినా కొంత చేసుకుంటాం అనేటువంటి ఇది కూడా జనసేన పార్టీకి సంబంధించిన ఈ మీటింగ్లో అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ కొంచెం పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒకసారి మాట్లాడుకుందాం. నిన్న కవిత గారు రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఏం పని అని చెప్పి కొంతమంది జర్నలిస్టులు, ఎనలిస్టులు, పేటీఎం బ్యాచ్ ఇంకా ఉంటారు కదా, వీళ్ళకి ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకుని 4 రూపాయలు సంపాదించుకోవడం తప్ప బ్రతకటం చేత కావట్లే. నిజంగా చెప్తున్నా, ఇంత మించి వేరే ఏం కావసరం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ సెంటిమెంట్నే నమ్ముకుని వీళ్ళు జర్నలిజం చేశారు. కాదు ఎర్నలిజం చేశారని చెప్పాలి. తెలంగాణకి సంబంధించి ఆ ప్రజల్ని మభ్యపెడుతూ వీళ్ళ కుటుంబాలని పోషించుకుంటూ పొట్ట నింపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికీ అదే పందాన్ని చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే సోకాల్డ్ జర్నలిస్టులు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అన్నారా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన నిందేశారా, కుట్ర చేశారా అంటే మీకే అర్థమవుతుంది. ఆయనే నిందేశాడు, ఆయనే దాన్ని విత్డ్రా చేసుకున్నాడు, ఆయనే దాని మీద మళ్ళీ వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాడు. ఆయన దాన్ని అరెస్ట్ చేసేస్తున్నారు అని చెప్పించుకున్నాడు. ఆయనే బయటకు వచ్చి నన్ను ఎవరు అరెస్ట్ చేయట్లేదని మళ్ళీ అదే స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టించి ఆయన చెప్పులతో కొట్టించడం, ఇంకోటి చూపించాడు. ఇష్టానుసారం బూతులతో తిట్టిపించేటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆయన ల్యాండ్ కబ్జా చేసేటువంటి ప్రక్రియలో ఉన్నారు అని చెప్పి ఆ టీంను దాన్ని తేల్చేటువంటి పనిలో ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు తెలంగాణలో మొత్తం ఆ ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తూ, ఆ భూదందాలు చేస్తూ ఛానల్ని, వాళ్ళ కుటుంబాలని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి నడుపుకుంటున్నటువంటి వ్యక్తులు మరి ఎన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ కబ్జా చేశారని తెలియలేకపోయిందా? అంటే తెలుసు, అది కబ్జా కాదని వాళ్ళకి తెలిసే ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా సరే ఆపాలి, ఒక సనాతన ధర్మాన్ని చాలా బలంగా ముందుకు తీసుకువెళ్తున్నారు, ఆయనకి దేశవ్యాప్తంగా మంచి పేరు వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే ఆయన ఇంటికి స్వయంగా వెళ్ళి మీరు జాగ్రత్త, మీ అవసరం దేశానికి ఉంది అని చెప్పారు. ఇంకా భయం పట్టుకుంది. అలా ఇలా కాదు, ఈయన కనుక సనాతన ధర్మాన్ని మూసుకెళ్ళాడంటే మన లెఫ్టిస్టులు ఇంకా అన్నీ మూసుకొని కూర్చోవలసిందే అనేటువంటి భావనలో వీళ్ళు వచ్చేసారనమాట. ఇంక వీళ్ళకి వేరే పనేం లేదు. వీళ్ళకి పవన్ కళ్యాణ్కి మీకేం పనిరా, ఇల్లు కట్టుకున్నావు, వాళ్ళకి నువ్వేం పనిరా, ఇక్కడ వాళ్ళ విగ్రహాలు ఎక్కడెందుకురా అంటే సరే ఓకే మాట్లాడుకున్నాం. మరి తెలంగాణ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు లేవా? చూపించమంటారా? తమిళనాడులో లేవా? కర్ణాటకలో లేవా? మహారాష్ట్రలో లేవా? ఢిల్లీలో లేవా? ఎక్కడ లేవు. వాళ్ళు అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసుకోవట్లేదా? తెలంగాణకి సంబంధించినటువంటి అనేక కంపెనీలు ఆంధ్రాలో కూడా ఉన్నాయి. కొన్ని ఫార్మా కంపెనీలు పేర్లు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్యసభ కూడా తీసుకున్నారు. నిన్న మొన్న హైదరాబాద్లో కూడా ఒక హాస్పిటల్ కూడా ఓపెన్ చేశారు. పెద్ద చెప్పాల్సిన అవసరం, మా ఊరు పక్కన ఆయన కూడా. అప్పుడు మరి ఆయన కూడా పంపించేస్తారా? మీరు పంపిస్తే అక్కడ ఉన్న వాళ్ళు కూడా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ కంపెనీని కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారు?
తెలంగాణకి సంబంధించి హైదరాబాద్లో ఎందుకు పెట్టుబడులు పెట్టారంటే, తెలంగాణ నుంచి ఎలా అయితే మిగతా జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ కొంతమంది వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకున్నారు, అలాగే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా హైదరాబాదే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు పెట్టి వ్యాపారాలు పెట్టుకునేటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ డెవలప్మెంట్లో పెట్టుబడులు పెట్టి కంపెనీలు పెట్టి వ్యాపారాలు చేసింది చెప్పాలంటే ఆంధ్ర వ్యక్తులే ఉంటారు ప్రధానంగా. మొదట వాళ్ళే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు అని చెప్పాలి. ఈరోజు గ్లోబల్ సిటీగా హైదరాబాదు ప్రపంచ స్థాయి పేరు పొందిందంటే వాళ్ళు ఇక్కడ పెట్టినటువంటి పెట్టుబడులు ఒకంత ముఖ్యమనే చెప్పాలి. అవన్నీ కూడా తీసేయమన్నామా? తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి ఇన్ఫోసిస్ కంపెనీ ప్రపంచ స్థాయిలో ఉంది, మన హైదరాబాద్లో కూడా ఉందిగా. మరి తమిళనాడు అని చెప్పి తీసేయమందామా? కర్ణాటకకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మన దగ్గర ఉన్నాయి, ఫార్మా కంపెనీలు ఉన్నాయి, తీసేయమందామా? ప్రపంచ స్థాయి టెక్నాలజీతో సినిమా ఇండస్ట్రీ నడుపుతుంది. తమిళ నుంచి వచ్చేటువంటి సినిమాలు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతున్నాయి. కర్ణాటక నుంచి, ముంబై, బాలీవుడ్ నుంచి, కొన్ని అయితే హాలీవుడ్ నుంచి కూడా రామోజీ ఫిలిం సిటీకి వచ్చి షూటింగ్స్ చేసుకుంటున్నారు. మరి పంపించేద్దామా? అది ఇక్కడ పెట్టుబడి పెట్టారు కదా. ఎంతో మంది ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి దోచుకున్నారు, దాచుకున్నారు అని ప్రజల్ని మభ్య పెట్టడం కాదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ లాంటి దాని మీద కూడా చాలా అలిగేషన్స్ వచ్చాయి. ప్రభుత్వాలు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేసీఆర్ గారు అయితే ఆయన 1000 నాగళ్ళు పెట్టి దున్నిస్తానని చెప్పి అధికారంలోకి రాగానే ఆయన దగ్గరికి వెళ్ళి క్లీన్ చిట్ ఇచ్చి ఆయన సూపర్ అసలు అని చెప్పి ఆయన వచ్చేసాడు బయటికి. ఏ ప్రభుత్వం అన్నా పని చేయగలిగిందా? పక్క రాష్ట్ర తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ముంబై నుంచి, కర్ణాటక నుంచి అక్కడికి వచ్చి షూటింగ్లు చేస్తా ట్యాక్సుల ద్వారా ఇప్పుడు మనకి బోల్డన్ని రోడ్లు వేస్తున్నారు, పథకాలు కడుతున్నారు, ఇంకొకటి చేస్తున్నారు. వాళ్ళు 4 రూపాయలు తింటున్నారు. మెజారిటీ ఇక్కడ కూడా వాళ్ళు కూడా ఇస్తున్నారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అటు ఫార్మా కంపెనీలో కావచ్చు, లేదంటే అటు సాఫ్ట్వేర్ కంపెనీలో కావచ్చు, మిగతా ఇండస్ట్రీస్లో కావచ్చు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాల వాళ్ళ చెయ్యి ఇక్కడ ఉంది. వేరే దేశాల వాళ్ళ చెయ్యి కూడా ఈ తెలంగాణకి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో ఉంది. వాళ్ళందరినీ కూడా పంపించేద్దామా? వాళ్ళ అవసరం లేదు మీకేమిరా ఇక్కడ అంటే, ముంబైకి సంబంధించినటువంటి హీరోలు, హీరోయిన్లు కూడా ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారు. ఢిల్లీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కూడా ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారు. బెంగళూరు, కర్ణాటకకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారు, స్థలాలు కొనుక్కున్నారు. తమిళనాడు సంబంధించినటువంటి జయలలిత గారికి కూడా ఇక్కడ ఇల్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. మనం ఏం మాట్లాడుతున్నాం? ఎందుకు అంటే భారతదేశం అందరిది. ఇదేం పాకిస్తాన్లో లేదు కదా, ఒకప్పటిలాగా తీసుకున్నారు కదా, భారతదేశంలో కలిసిపోయింది కదా. మళ్ళీ మీరు ఏమన్నా అలాంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారేమో ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక్క మాట తెలంగాణకి వ్యతిరేకంగా, తెలంగాణని కించపరుస్తూ, తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాల్ని కించపరుస్తూ ఆయన ఏమన్నా అవమానించినటువంటిది ఒక్క మాట, ఒక్కటి చూపించండి చూద్దాం. మీకు దమ్ముంటే సవాల్ చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు ఆ ల్యాండ్ కబ్జా చేశారు అంటున్నారు. ఆ ల్యాండ్ల మీదే బతికేటువంటి మీకు ఇప్పటిదాకా తెలియలేదా? తెలిస్తే మీరు ఊరుకుంటారు? ఈ పాటికి ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఊరేసుకుని చచ్చేవాళ్ళు మీరు. ఇప్పుడు చేయండి. మీకు నిజంగా చెప్తున్నాను కదా, సవాల్ అంటే మామూలు సవాల్ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆ ల్యాండ్ని ఆయనకి తెలిసి ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆ కబ్జా చేశారు, అది కబ్జా అయింది, దాన్నే పవన్ కళ్యాణ్ గారు కొన్నారు అని మీరు నిరూపించగలిగితే, అది కబ్జా భూమే, దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు, అన్ని సృష్టించారు అనేటువంటిది కనుక మీరు నిరూపించగలిగితే మీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారిని మేమే ఇక్కడ నుంచి తరిమేస్తాం. లేకపోతే మీరు మీ జర్నలిజం మానుకుని, మేము బుద్ధి గడ్డి తిని ఇలాంటి బతుకుకే బతుకుతాం, మేము ఇన్ని సంవత్సరాలకి కూడా మేము ఇలా తెలంగాణ సెంటిమెంట్నే ఆయింట్మెంట్గా పూస్తూ మా కుటుంబాన్ని, మా పిల్లలకు అన్నం పెట్టి గడుపుకుంటాం, మాకు వేరే బతుకు తెరువు లేదు, మాకు వేరే బతకటం చేత కాదు, మాకు ఇదే బతుకు, మాకు దందాలు, ఈ సెంటిమెంట్తో చేసేటువంటి దందాలు తప్ప ఇంకొకటి రాదు అని చెప్పి మూసుకొని కూర్చుంటారా? సవాల్ స్వీకరిద్దామా? మాట్లాడుకుందామా?
పవన్ కళ్యాణ్ గారి కాంట్రిబ్యూషన్ ఈ రాష్ట్రానికి ఎంత, మీ కాంట్రిబ్యూషన్ ఎంత తెలుసుకుందామా, మాట్లాడుకుందామా? ఆలోచించాలి కదా. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆయన తప్పు చేశాడంటే కోర్టుకి వెళ్ళాలి, కానీ అక్కడికి స్థలంలోకి వెళ్తే మీకేం పని? అక్కడికి వెళ్తే ఏం తెలుస్తుంది? వెళ్ళి చట్టాలకు వెళ్ళి కోర్టుకు వెళ్ళి దాని గురించి అక్కడ పోరాడండి. ఆయన మీద కేసులు వేయించండి, ఆయన మీద ఎంక్వైరీ చేయించండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి, సిట్ వేయించండి, ఇంకొకటి చేయించండి, సర్వేలు చేయించండి, అప్పుడే తేల్చండి. అంతేగాని మీరు అక్కడికి వెళ్ళి నీళ్లు ఉన్నాయి, బోర్ ఉంది, కంచి ఉంది, ఇవి కాదు కదా కావాల్సింది. ఇవి కాదు కావాల్సింది. ఆయన అడ్డుకుంటే ఆంధ్రప్రదేశ్లో 2023లో అనుకుంటా ఆయన అడ్డుకుంటే ఏమైంది? బోర్డర్లో ఆయన పారిపోయాడు బెంగళూరు ప్యాలెస్కి. కవిత గారు చెప్తున్నారు ఎన్టీఆర్ గారి విగ్రహాలు లేదంటే ఇంకొక రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తీసేస్తామంట, ఆంధ్రలో విగ్రహాలు. ఓకే, మరి ఢిల్లీ నాయకుల చేతులతో మిమ్మల్ని ఆడిస్తున్నారు కదా, మీరు మాత్రం ఢిల్లీ వెళ్ళి లిక్కర్ వ్యాపారాలు చేయొచ్చు, లిక్కర్ స్కాములు చేయొచ్చు, పక్కన వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి మాత్రం చేయకూడదు. మార్వాడి హఠా ఉంటాం, ఆంధ్ర హఠా ఉంటాం. మీరు మాత్రం పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి వేళ్లు పెట్టచ్చు, కాళ్ళు పెట్టచ్చు, మద్యం స్కాములే చేయొచ్చు, అక్కడికి వెళ్ళి జైల్లో ఉండొచ్చు. ఎంత గొప్ప ఆలోచనో చెప్పాలి, మనమే చెప్పాలి. మరి ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ తెలంగాణకి సంబంధించినటువంటి నాయకుల్ని వేళ్లతో ఆడుకుంటారు, వేళ్లతో. వాళ్ళ విగ్రహాలు మాత్రం, వాళ్ళ నాయకుల విగ్రహాలు మాత్రం మనం ఎక్కడ ఉంచుతాం? అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళగా ఎన్నో బంధుత్వాలు ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రజలకి మాత్రం మనం ద్వేషాలు చేసేసి దూరం చేసేద్దాం. బోట కట్టేసుకోండి, తెలంగాణ మొత్తానికి ఒక కంచె వేసేయండి. చైనాకి మనకి, లేదంటే పాకిస్తాన్కి మనకి కట్టినట్టుగా అలా కట్టేసుకోండి. మీ దేశానికి ఎవరు రారు, మా దేశానికి కావాలంటే పాస్పోర్ట్ ద్వారానే రావాలి, లేదంటే లేదని ఏమన్నా రూల్స్ పెట్టాలనేటువంటి దాంట్లో వెళ్తున్నారా ఏంటి? అలాంటివి ఉంటే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమేసేటువంటి టైం దగ్గరికి వచ్చేస్తుందని అనుకోండి. ఈ తెలంగాణ సెంటిమెంట్తో మీరు రాజకీయాలు చేయలేరు, గుర్తుపెట్టుకోండి. మీ తండ్రి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఎంపీ సీట్ ఇచ్చి, ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి, మీ అన్నకి మీరికి అందరికీ ఇచ్చి తెలంగాణ మీద మీరు ఏం చేశారని అంటే మీకు చేత కాలేదనేగా. ఆంధ్ర పాలకులు దోచుకుని వెళ్ళిపోయారు అన్నారు. ఇప్పటికీ ఆ తెలంగాణ సెంటిమెంట్నే మీరు చూపిస్తున్నారు. వాళ్ళు ఇంకా దోచుకుంటున్నారు, వాళ్ళదే ఇంకా రాజ్యం అని అంటున్నారు. అంటే మీకు చేత కాలేదు, మీకు ఎంపీగా చేత కాలేదు, ఎమ్మెల్సీగా చేత కాలేదు, మీ నాన్నగారికి సీఎంగా చేత కాలేదు, మీ అన్నగారికి తమ్ముడు గారు మరి ఆయనకి మంత్రిగా చేత కాలేదు, ఎవరికి చేత కాలేదనేగా అర్థం. మాకు 10 ఏళ్ల పాటు వాళ్ళు ఎలా దోచుకున్నారని మేము చెప్పామో మేము కూడా అలాగే దోచుకున్నాం. మా ఆస్తుల విలువ ఎంత, 2014కి ముందు ఎంత, 2014 తర్వాత ఎంత? చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. గోల్డ్ షాపులకు వెళ్ళిపోయి ఇదే తెలంగాణ సెంటిమెంట్తో ఏ చీరలు, ఇంకొకటి గోల్డ్ ఎలా తెచ్చుకున్నారో చాలా మంది బయట మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మరి అయ్యే పరిస్థితి అలాగే ఉన్నా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్తోనే మీరు రాజకీయాలు చేయాలనేటువంటి యోచనలో ఉన్నారా? ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ స్ఫూర్తిని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, ఆయన గద్దర్ గారిని ఇష్టపడింది తెలంగాణ భావజాలం నచ్చి, తెలంగాణ పోరాట పటిమ ఆయనలో నింపుకుని, ఒక నెల్లూరులో ఆయన చదువుకునేటప్పుడు విని తెలంగాణ వాడు అని తెలిసినా కూడా ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. గద్దర్ గారు కూడా ఆయన ఆంధ్రావాడు అని తెలిసినా కూడా ఆయన గుండెల్లో పెట్టుకునే తమ్ముడా, రే తమ్ముడా అనేటువంటి గొప్ప చనువు ఇచ్చుకున్నాడు. చనిపోయే ముందు పవన్ కళ్యాణ్ అని చెప్పి, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడాడు, పాడాడే. కానీ తెలంగాణలో ఒక్క వ్యక్తి గురించి, ఒక్క నాయకుడి గురించి మాట్లాడలేకపోయాడంటే ఆలోచించండి. తెలంగాణలో తెలంగాణ రాబందుల్లా, రాక్షసుల్లాగా ఇక్కడ రాజకీయ నాయకులు ఎలా తయారయ్యారో గద్దర్ అన్న లాస్ట్లో ఆయన పడినటువంటి బాధ చూస్తే అర్థమవుతుంది. గేటు దగ్గరికి కూడా రానివ్వకుండా బయట కూర్చోబెట్టి పంపించినటువంటి చరిత్ర మనది. మరి మనం ఏం మాట్లాడతాం చెప్పండి? మీరేదో మొన్న ఎవరో ఒక ఆయన మాట్లాడాడు, తెలంగాణ నుంచి గద్దర్ గారి ఫోటోని ఆంధ్రాలో పెడతారా అని. 100కి 100% నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ గారి విగ్రహాన్ని ఆయన సొంత నియోజకవర్గంలో అయినా పెట్టుకుంటాడు. అవసరం
అవసరమైతే ఆయన సొంత పార్టీలో ఉన్న పెడతాడు. రాసి పెట్టుకోండి, ఇది గుర్తు పెట్టుకోండి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులో అయినా సరే గద్దర్ గారి ఫోటో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, అందులో సమస్య లేదు. అది కొద్ది రోజుల్లోనే జరుగుద్ది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంత ప్రేమ తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్ గారికి. మీరు కూడా ఇప్పటి వరకు పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గురించి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల్లోకి వెళ్ళి ప్రజలకు చెప్పారు, మీ నియోజకవర్గాలు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇక్కడ పోరాట పటిమను, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పుడు పొగుడుతూనే ఉంటాడు. వాళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్పి మిమ్మల్ని పైన పెట్టి ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాల్ని తక్కువ చేస్తాడు ఆయన. మిమ్మల్ని చూసి నేర్చుకోమంటాడు ఆయన. వాళ్ళలో ఉండేటువంటి పోరాట పటిమన మీరు తెచ్చుకోండి అయ్యా, ఉప్పు కారం తింటలేదా అని అంటాడు ఆయన. ఎవరిని అడ్డుకుంటున్నాం మనం? అడ్డంగా విడతీశారు అంటే ఆంధ్రప్రదేశ్ని అనాథగా చేసి 10 ఏళ్ల పాటు రాజధాని లేకుండా, సెక్రటేరియట్ లేకుండా, ఇంకొకటి లేకుండా నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో బయటకు తోసేసినటువంటి ఆ తీరుని ఆయన తప్పుబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ల పాటు అంధకారంలోకి వెళ్ళిపోయింది, ఇది గుర్తించాడు కాబట్టే ఆయన ఆ రోజు ఇలా విభజించి అలా తలుపులు మూసేసి, పార్లమెంట్ తలుపులు మూసేసి, చరిత్రలో భారతదేశ చరిత్రలో ఇలాంటి చేసినటువంటి రోజు ఏది లేదు. ఒక సామరస్యపూర్వకంగా, ఎందుకంటే ఇక్కడ చాలా బంధుత్వాలు ఉంటాయి, వాళ్ళతో కలిసి కూర్చోబెట్టుకుని వెళితే విభజిస్తే చాలా మంచిగా ఉండేది. ఇలా కాదు, విద్వేషాలు రెచ్చగొట్టి ఇన్ని బలిదానాలు చేసిన తర్వాత కాదు, దానికంటూ ఒక మంచి పద్ధతి ఉంది, దాని నుంచి చేయొచ్చు కదా అని ఆయన 11 రోజుల పాటు అన్నం తినలేదన్నారు. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు, అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఎన్నో బంధుత్వాలు ఉన్నాయి. ఎందుకంటే నా తల్లి ఇక్కడ పుట్టిందా, నా తల్లి ఇక్కడ పెరిగింది, నేను ఇక్కడ పుట్టాను, మా పిల్లలు ఇక్కడ పుట్టారు, మా నాన్నగారు అక్కడ ఉన్నోళ్ళు కావచ్చు. నా సంబంధించి చెప్తున్నా అంటే బంధుత్వాలు అలా ఉంటాయి. మా తల్లి ఇక్కడ పుట్టింది, మా తండ్రి అక్కడ పెరిగింది కావచ్చు, మాకు మూలాలు 2 చోట్ల ఉన్నాయి. బట్ అలాంటి బంధుత్వాలని విడగొట్టద్దు, నిర్దాక్షిణ్యంగా కుట్రల ద్వారా మీ స్వార్థం కోసం చెయ్యొద్దు అనేటువంటి భావన ఆయన చెప్పింది. ఆలోచించండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు విభజించద్దు అనేదే పవన్ కళ్యాణ్ గారి వాదన తప్ప, అలాంటి వ్యక్తిని అడ్డుకుంటే తర్వాత తెలంగాణలో ఒక గ్లోబల్ సిటీగా ఉన్నటువంటి దాన్ని ఇలా విచ్ఛిన్నం చేయకండి దయచేసి.